వాసనలేని పువ్వు, వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు. వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు, నిత్య విశ్వాసములేని భార్య, గుణవంతుడు కాని కుమారుడున్. సదభ్యాసములేని విద్య, పరిహాస ప్రసంగములేని వాక్యమున్. గ్రాసములేని కొల్వు కొరగానివి, పెమ్మయ సింగధీమణి. వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు, నిత్య విశ్వాసములేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు. సదభ్యాసములేని విద్య, పరిహాస ప్రసంగములేని వాక్యమున్. గ్రాసములేని కొల్వు కొరగానివి, పెమ్మయ సింగధీమణి. పెమ్మయ సింగధీమణి. ఈ పద్యం జక్కన రచించిన పెమ్మయ సింగధీమణి అనే శతకంలో నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చివరలో కవి కొరగానివి పెమ్మయ సింగధీమణి అన్నాడు. ఓ సింగధీమణి, కొరగానివి అంటే వదిలిపెట్టబడేవి, పనికి మాలినవి. ఏమి పనికి మాలినవి అని చూస్తే కనుక మొదటి నుంచి, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యము, గ్రాసము లేని కొల్వు. ఇవి ఒకటేమో వాసన లేని పువ్వు, సువాసనను వెదజల్లే పుష్పాలే పుష్పాలు. ఆ సువాసన రాని పువ్వులేనా? ఆ పువ్వులను కూడా వదిలిపెట్టాలట. బుధవర్గము లేని పురంబు, మంచి పండితోత్తములు, పండిత వర్గము, ఇది మంచి ఇది చెడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్న ఊరిలో ఉండాలట. నిత్య విశ్వాసము లేని భార్య, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇద్దరు విశ్వాసముతోటి నమ్మకంతో ఉండాలట. అలాగే గుణవంతుడు కాని కుమారుడు, మంచి గుణవంతుడు, ఏది చెప్తే అది వినేటటువంటి మంచి కొడుకు లేదా కుమారుడు. ఆ గుణవంతుడు కాకపోతే అలాంటి కొడుకును కూడా వదిలివేయాలంటాడు. సదభ్యాసము లేని విద్య, అభ్యాసం ఎప్పుడు కూడా నిరంతరం అనేటటువంటిది అభ్యాసము చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్, అభ్యాసం అనేటటువంటి చాలా అవసరమట. అలాంటి లేనటువంటి విద్య, అభ్యాసము లేనటువంటి విద్య కూడా పనికిరానిదే. అట్లే ప్రసంగము అన్నాడు, ఉపన్యాసము, పరిహాసము లేని ప్రసంగము. పరిహాసము మధ్యలో ఉపన్యాసంలో మధ్యలో చెలోక్తులు అట్లా విసురుతూ ఉండాలట. అట్లా చెలోక్తులు కానీ జోక్స్ కానీ లేనటువంటి ఉపన్యాసం కూడా అది ఉపన్యాసమేనా? అలాగే చివరికి గ్రాసము లేని కొలువు, ఉపాధి, అట్లే జీతము లేనటువంటి జీతము లేనటువంటి కొలువు కూడా పనికిరానిదే, దాన్ని కూడా వదిలివేయాలి అంటాడు ఇక్కడ కవి. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్, గ్రాసము లేని కొల్వు కొరగానివి, పెమ్మయ సింగధీమణి.